మోదీ గారు మీ బీజేపీ గవర్నమెంట్ కన్నా అప్పటిలో బ్రిటిష్ వారు ఎంతో కొంత బెటర్ అనిపిస్తుంది. భగత్ సింగ్, గాంధీజీ లాంటి వారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు చేస్తున్న దీక్షల మీద స్పందించింది. కానీ ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో సోనం వాంగ్చుక్ విద్యార్థుల భవిష్యత్తు కోసం నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై చర్యలు కోరుతూ నిరాహార దీక్ష చేయాల్సి వస్తే పట్టించుకోరా. సోనం వాంగ్చుక్ చేసిన ఆవిష్కరణలకు పురస్కారాలు, సత్కారాలు అందించారు. ఇప్పుడు అదే వ్యక్తి మాట్లాడుతున్నాడు విద్యార్థులకు న్యాయం చేయాలని దీక్ష చేస్తుంటే. ఆయన మాట వినిపించుకోరా. ఇది మన ప్రజాస్వామ్యానికి గర్వకారణమా? దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలు అర్పించింది ఇందుకేనా? ప్రభుత్వంలో ఉన్నవారు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు దీక్షలు, ధర్నాలు చేయాల్సిందేనా? అయినా విద్యార్థులు అడిగిందేంటి? నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఇది న్యాయమైన కోరిక కాదా? దానిలో తప్పేముంది? మోదీ గారు, తప్పేదైనా ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవడమే తప్పు. వాళ్ళు న్యాయం కోసం రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితి తీసుకురావడమే తప్పు. ఇవన్నీ మీ బీజేపీ ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయాలు. ఇప్పటికైనా మేల్కొని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటం ఆపండి. ధర్మేంద్ర ప్రధాన్ పై తగిన నిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయండి. జై హింద్.